కొనుగోలు చేసిన దాని ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే నేను ప్రవీణ్ అన్నాడ 5 నిమిషాలు మాట్లాడుకుందామని నా రూమ్లో పోయినాం. టీవీలో వస్తున్నది నాగర్ కర్నూల్లో పెద్ద లొల్లి అవుతున్నది, గడబడ అవుతున్నది. మక్కలు కొంటలేరు, నిన్న మన వర్షం పడ్డదంట, మొత్తం తడిచిపోయిందంట, ఆగమాగం మొత్తం రైతులంతా రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు మక్కలు కొంటలేరని. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక మక్కలే కాదు, రాష్ట్రంలో ఈ రోజు వరకు వరి కొంటలేరు, మక్క కొంటలేరు, ఏ ధాన్యం కొంటలేరు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు మమ్మల్ని సావగొడుతుండే, ఫోన్ చేసి ఒక్కొక్క మంత్రి ఉరికిస్తుండే. ఇంకెందుకు తెరవలేదా మీరు, వెంటనే కొనండి, అక్కడ రంగు మారినా ఎండినా వానినా నడిచినా ఏమైనా ధాన్యం కొనండి, సీలింగ్ లేదు. ఇప్పుడు మక్కలకు సీలింగ్ పెట్టినారు, మేము గింతనే కొంటాం, పంట గింత పండితే నేను గింతనే కొంటా. నువ్వు ఏం చెప్పినావు ఎలక్షన్ల ముందు? అభయహస్తం అని బిల్డప్ ఇస్తేవి. అభయహస్తం మేనిఫెస్టోలో ఏం చెప్పినావు? ప్రతి పంటకు బోనస్ ఇస్తా అని చెప్తేవి. ఇవాళ ఏమైంది మరి? 500 బోనస్ వచ్చింది ఎవరికన్నా? మొదలు వడ్లకు అన్నారు, తర్వాత లేదు సన్న బియ్యానికి అన్నాడు, దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం అన్నాడు, దానికి లేదు దీనికి లేదు. ఎన్ని రకాల మోసం అంటే అన్ని మళ్ళీ ఏదో అర్రాస్ పాట లెక్క చెప్పిండు. అత్తకు 4000 పెన్షన్లు, కోడలకు 2,500. జర్రాకు నేను ఆడ మొత్తుకొని నువ్వు వీడ మొత్తుకుంటే ఎవరికి అర్థం కాదు. అత్తకు 4,000, కోడలకు 2,500, పిల్లలకు స్కూటీలు, కేసీఆర్ 1,00,000 ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అంటే అర్రాస్ పాట లెక్కనే పాడి, అసలు ఊర్లల్లో పాడతారు చూడు పాటలు, అట్లా వాడి ఆయన 2 ఇస్తే నేను 4 ఇస్తా. మరి ఏమో 2,500. ఇంకా ఇప్పుడు అడిగిన వానికి ఏమంటున్నాడు? కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి. మన ఆదిలాబాద్లో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, నోట్లకి వెళ్ళి రాకూడదు ఆ మాట. ఏమంటాడు? ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఇది ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చిన మాట. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, 3 నెలలకు పిల్లలు పుట్టరని నాకు కూడా తెలుసు, అందరికి ఎరికే, 9 నెలలకు పుడతారు. కానీ 30 నెలలకు కూడా పుట్టకపోతే నేనేమనాలా మరి? ఏమనాలా చెప్పు మరి? ఆయన భాషలనే చెప్తాం. 30 నెలలకు కూడా పిల్లలు పుట్టలేదు కదా, ఒక పథకం అమలు అవుతలేదు కదా, నేనేమనాలి మరి? ఏమనంటే బాధపడతారు మళ్ళా. కానీ నువ్వే చెప్తే ఎవడు చెప్పమన్నాడు నిన్ను? 3 నెలలనే ఇది చేస్తా అది చేస్తా పొడి చేస్తా అడిగిరు. పాపం విలేకరులు మర్యాదగా అడిగిరు, వాళ్ళ మర్యాద కాపాడుకున్నారు విలేకరులు. ఎలక్షన్ల ముందునే అడిగిను, ఏమన్నారు? ఏమయ్యా రేవంత్ రెడ్డి మరి మొత్తం శాంతాడంతా చెప్తున్నావు కథ, పైసలాడునేవా? పిండి కొద్ది రొట్టె కదా, పిండి ఎంతుంటే రొట్టెలు గన్ని అవుతాయి, నువ్వు ఇష్టం ఉన్నట్టు నరుకుతున్నావు, మరి అడ్డం పొడువు, ఏడికెళ్ళి తెస్తావు పైసలు, ఏడికెళ్ళి ఇస్తావు ఇవన్నీ అంటే మాకు అన్ని ఎరికే. ఇంకొక డైలాగ్ కొట్టిండు ఆయన, మీకు యాదకుందో లేదో, రుణమాఫీ చేయాలంటే 40,000 కోట్లు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే అయిపోయాన్నాడు. మరి ఇప్పుడు కడుపు కట్టుకుంటే అయితలేదా? బెల్టులు దొరుకుతలేవా కట్టుకోనికే? ఏమవుతుంది రాష్ట్రంలో? ఒక్క వర్గం చెప్పండి, నువ్వు మోసం చేసింది చేయకుండా నీ చేతిలో మోసపోకుండా ఉన్న ఒక వర్గం చెప్పు. మా ఆడపిల్లల్ని మోసం చేస్తేవి, 2,500 అంటివి, తులం బంగారం అంటివి. ఇప్పుడేమో కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు, అందరినీ కోటీశ్వరులు చేస్తారంట. 1,000,000 మంది ఆడోళ్లను కోటీశ్వరులు చేస్తా. 1,000,000 మంది మహిళలు కోటీశ్వరులు అయితే ఎన్ని కోట్లు అయితే ఒక రాష్ట్రంలో? 1,000,000 కోట్లు. నేను అసెంబ్లీలో అడిగిన, రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాలు ఇవి, బడ్జెట్ అంటేనే లెక్కలు కదా, మరి 1,000,000 మంది కోటీశ్వరులు అంటే ఆ 1,000,000 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో జర చెప్పురా భయ అని అడిగిన. ఆయనకి ఎరుకుంటే నా చెప్పేది, ఉత్తగానే ఏది పడుతుంది నోట్లోకి వెళ్ళి మాట్లాడచ్చు, జనంను ఏదో ఒకటి చెప్పి బనాయించవచ్చు, మళ్ళీ ఓట్లు వేయించుకోవచ్చు పోవచ్చు. ఇలా రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండే ఎరికేనా? నేను ప్రజలందరినీ నేను ఆగం చేసేసిన, ఇక నమ్మిచ్చేసిన, కేసీఆర్ అప్పులపాలు చేసేసిండని నమ్మిచ్చేసిన, మొత్తం ఎక్కిచ్చేసిన నెత్తిలా. కాబట్టి నేను ఏం చేయకపోయినా నడుస్తుంది. ఆఖరికి 6 నెలలకి ఏమైనా చేస్తే 1-2 చేస్తే అయిపోతుంది, వీళ్ళంతా పిచ్చోళ్ళు మళ్ళీ నాకే గుద్దుతారు అనుకుంటాను. చెప్తున్నాడు ఆయన దగ్గరున్న వాళ్ళకు. ఆఖరి 6 నెలలు ఏదో 2-3 ఇద్దాం తీబై, ఇప్పటి నుంచి ఎందుకు? మొదటి 3 నెలల్లో చేస్తా అన్న పనులంట ఆఖరి 6 నెలలకు చేస్తాడంట. మనం అందరం పిచ్చోళ్ళమంట, మళ్ళీ ఆయనకే గుద్దుతామంట. ఇది ఆయన నెత్తి నిండా ఉన్న ఆలోచన. ఏమనుకుంటున్నాడు ఆయన? ఇప్పుడు భూములు అమ్ముకోవాలా, వాళ్ళ అన్నదమ్ములు మొత్తం ఇరుసుకపడ్డారు, ఇక మొత్తం హైదరాబాద్ చుట్టూతా. తిరుపతి రెడ్డి ఒక దిక్కు, కొండల రెడ్డి ఒక దిక్కు, తొండల రెడ్డి ఇంకో దిక్కు. అంటే ఆయన పేరు తొండల రెడ్డి. ఆయన మాట్లాడితే ఇంక గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి రుణమాఫీ కాలేదు అంటే నీ లాగుల తొండలు ఇచ్చి పెడతా. ఏమైనా రేవంత్ రెడ్డి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తలేమంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. ఏమైనా రేవంత్ రెడ్డికి ఆ స్కూటీలు ఏడవా అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇక కాదురాబాయి అంటే కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయింది, ఇక్కడ లంక బిందెలు లేవు, నేను ఏం చేయాలి?